హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా టాక్స్. ఈరోజు ఏంటంటే నేను మా హస్బెండ్ పిల్లలు అందరం కూడా ఎర్లీగా లేచి బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరాం ఏంటి అనేది కూడా నేను మొత్తం షార్ట్స్లో పెట్టాను. టెంపుల్కి ఎక్కడికి అంటే చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల అన్న ఏదన్నా సరే అక్కడికి వెళ్దాము. ఎక్కడికంటే వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో ఇక్కడ చిన్న తిరుపతి కూడా అంతే ఫేమస్ అండి. చాలామంది ఏమంటారంటే అక్కడ తిరుపతిలో ఉన్న మొక్కు ఏదన్నా సరే మనం ఇక్కడ చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనేది మీరే చెప్పాలి. కంపల్సరీ అయితే చాలామంది నేను విన్నాను, పెద్ద తిరుపతిలో ఏ మొక్కున్నా సరే చిన్న తిరుపతిలో ఇక్కడ తీర్చుకోవచ్చు అని. ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తూ ఉన్నాము. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే రెండు పక్కల కూడా కాలువ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి, మధ్యలో రోడ్డు. అలా ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా సరే 6కి 7కి అలా ఎండ వస్తూ ఉంటే ఆ వ్యూలో ఎక్కడ తాడేపల్లిగూడెం రోడ్డు ఉంటుంది, భీమవరం టు తాడేపల్లి, ఆ రోడ్లో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి 6 to 7 ఆ మధ్యలో వెళ్తుంటే అబ్జర్వ్ చేసుకోండి, ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటుంది. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. మా పిల్లలు పాపం 4కి లేచారు కాబట్టి ఇద్దరు కూడా నిద్రపోతున్నారు. మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళే వరకు నిద్రపోతూనే ఉన్నారు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారండి. ఎర్లీ మార్నింగ్ 4 కంటే చిన్నపిల్లలు అంటే చాలా కష్టం కదా. అలా తాడేపల్లి ఇప్పుడు టెంపుల్కి ఎంటర్ అయిపోయామండి. ఈ విగ్రహం చూడంలోనే అందరికీ అర్థమైపోతుంది, ఓకే ఇది చిన్న తిరుపతి అని. ఎందుకంటే ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న తిరుపతి యానంలోనే అసలు ఆ ఎంట్రన్స్ కానీ అవి చూడంలోనే గోపురం నుంచి ఎంట్రన్స్ అయిపోతున్నాం లోపలికి. పైకి అలా వెళ్ళేసి కార్ పార్కింగ్ చేసాం. కార్ పార్కింగ్ చేసుకొని వచ్చేసామండి. కార్ పార్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మధ్యలో కూడా మేము మా పిల్లలు ఇంకా దిగేసి మమ్మీ ఏమన్నా తీసుకుందాం అన్నారు. ఏం తీసుకుందాం అంటే ముందు కొబ్బరికాయ తీసుకున్నాం. మా పిల్లలు అందరూ కూడా కొబ్బరికాయ తీసుకుని అట్లా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఆ వ్యూ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఆ టెంపుల్ డిజైన్ కానీ అవి కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము 4 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత టెంపుల్ డిజైన్ కానీ ఇంత లేదు, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా కట్టారు టెంపుల్ డిజైనింగ్ కానీ అన్నీ. అలా కొబ్బరికాయ తీసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక అతను నామాలు పెడుతున్నారండి. నామాలు అయితే అందరం పెట్టించుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరం నామాలు పెట్టించుకొని గోవిందని ఒకసారి గోవింద అనే నామస్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతుంటే అస్సలు ఒక్కొక్క లోపల మండపం ఉందండి, ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క దేవుడి డిజైన్ ఎక్సలెంట్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంత బాగా డిజైన్ చేశారు, ఎంత బాగుందని. అంటే ఇక్కడ ఏనుగు విగ్రహానికి చాలా అంటే చాలా మెమరీ ఉన్నాయండి. 4 years బ్యాక్ మేము వచ్చినప్పుడు అదే ప్లేస్లో మా తమ్ముడు, నా కూతురు అందరూ కూడా ఫొటోస్ దిగేసి చాలా అంటే చాలా, అది మా పిల్లలు కూడా మమ్మీ మామ మనం అందరం కూడా తీసుకున్నాం కదా ఈ ఫొటోస్ అని చెప్పి రిమెంబర్ చేసుకున్నారు. చాలా అంటే చాలా. ఇక్కడ ఏంటంటే లైవ్ కెమెరాస్ ఉన్నాయి, లైవ్ ఫోటో ఇచ్చేస్తారు. మనం వెంటనే అక్కడ మనకు కావాలనుకుంటే ఫోటో దిగేసి వెళ్ళిపోయాం. మేము తూర్పు గోపురం దగ్గర ఎంటర్ అయ్యామండి. తూర్పు గోపురం దగ్గర ఎంటర్ అయ్యి రైట్ సైడ్ నుంచి 500 రూపీస్ దర్శనం ఉంటుంది, అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ దీపారాధన మండపం ఒకటి కనపడింది, అది చూసి దండం పెట్టుకున్నాం. దీపారాధన మండపం నిత్యం దీపారాధన అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి. లోపలికి వెళ్ళి లోపలికి తూర్పు గోపురం నుంచి రైట్ సైడ్కి తిరిగితే దీపారాధన మండపం ఉంటుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాం. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్న ప్లేస్కి పక్కనే ఒక 20 మీటర్స్లో అసలు విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయండి. మా పిల్లలిద్దరు కూడా కొబ్బరికాయ కొట్టతా ఇద్దరు కూడా కష్టపడిపోతున్నారు, కొబ్బరికాయ పగలట్లేదని. చాలాసేపు దాని దగ్గర నవ్వుకున్నామండి, కొబ్బరికాయ కూడా పగలట్లేదా మీకు అని. తర్వాత మా పిల్లలిద్దరు కొబ్బరికాయ కొట్టేశారు, అయిపోయింది. వచ్చేసిన తర్వాత అసలు ఆ విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు. మీరు కూడా కంపల్సరీ చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు అసలు అవి మాత్రం మిస్ అవ్వకండి. ఏది మిస్ అవ్వకపోయినా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి అసలు అలా పడుకున్నట్లు ఏది విష్ణుమూర్తి అస్సలు ఎంత బాగున్నాయి అంటే ఒక్కసారి క్లియర్గా చూడండి, జూమ్ చేసుకొని చూడండి, నీట్గా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను కూడా చాలా రోజుల తర్వాత చూశాను ఇట్లా ఒక మంచి డిజైను టెంపుల్. తర్వాత ఇక్కడ ఇది ఒకటి కళ్యాణ తోరణం అని ఉందండి, శ్రీహరి కళ్యాణ తోరణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అప్పుడప్పుడు పూజలు కళ్యాణం సంబంధించి ఇవన్నీ ఇక్కడ చేస్తారు. తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోటో పెడదామని చూపించాను, నియర్ బై చూపించాను. చూడండి ఒకసారి. పిల్లలతో బయటకు వెళ్తే మెరుగు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏమన్నా కావాలి, వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది వెళ్ళాము లోపలికి.
ఒక షాప్లోకి వెళ్ళాం. మా పిల్లలకి కావాల్సినవి తీసుకున్నారు. వాళ్ళకి మ్యాక్సిమం ఆడపిల్ల అంటే ఏం అడుగుతారు, గాజులు అడుగుతారు, లేకపోతే ఇంకేమన్నా అడుగుతారు. ఇంక అంతే కదండి, గాజులు తీసుకున్నాము. తర్వాత గోమండపం చూసాము. గోమండపం చూసుకొని హ్యాపీగా